ఎవరినైనా పొగడాలన్నా, గాలి తీయాలన్నా అది రామ్ గోపాల్ వర్మనే చేయాలి. అత్తారింటికి దారేది రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్కు సునామీ స్టార్ అని బిరుదివ్వడంతో మొదలుపెట్టి ఆ తర్వాత కాలంలో పవర్ స్టార్ను ఏ స్థాయిలో పొగిడాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మధ్య అదే పనిగా పవన్ మీద విమర్శలు గుప్పిస్తూ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యే టైంకి అటాక్ తీవ్రతరం చేశాడు. ఆ సినిమాను హిందీలో రిలీజ్ చేయడం మీద, సినిమాకు నెగిటివ్ టాక్ రావడం మీద పవన్ అభిమానులు హర్ట్ అయ్యేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్మ చివరికి ఫ్యాన్స్ తనను అర్థం చేసుకోవడం లేదంటూ వాళ్లకు దండం పెట్టేశాడు. ఇకపై పవన్ ప్రస్తావన తేనన్నాడు. అయితే పవన్ను వదిలేసిన వర్మ ఇప్పుడు మహేష్ బాబు మీద పడ్డాడు. బ్రహ్మోత్సవంకు నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో వర్మ మహేష్ మీద పడ్డాడు. సహజంగానే ఫ్యామిలీ సినిమాలకు పూర్తి వ్యతిరేకి అయిన వర్మ మహేష్ ఆ తరహా సినిమాలను చేయడం మంచిది కాదని హితబోధ చేశాడు. ఫ్యామిలీ సినిమాలు ఎంట్రీ ఎగ్జిట్ సమయాల్లో కోరుకుంటారు తప్పితే సీట్లలో కూర్చున్నాక ప్రేక్షకులు కోరుకునేది పోకిరి ఒక్కడు బిజినెస్ మ్యాన్ తరహా సినిమాలేనని వర్మ అన్నాడు. దేవత గొప్ప స్టోరీ ఉన్న సినిమానే అని, కానీ తనకు శోభన్ బాబు గుర్తుండడని, అయితే కృష్ణ చేసిన ఏజెంట్ గోపి, ఎన్టీఆర్ చేసిన అడవి రాముడు సినిమాల్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోనని అన్నాడు వర్మ. మరోవైపు సోషల్ మీడియాలో పిచ్చ కామెడీ అయిపోతున్న మహేష్ డాన్స్ మీద కూడా వర్మ స్పందించాడు. ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్లందరూ ఈ స్టెప్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆ డాన్స్ వీడియో పెట్టి ఎటకారపు కామెంట్ చేశాడు. నిన్న రాత్రి ఇలా అనాల్సిందంతా అనేసి ఈరోజు ఉదయం నా వ్యాఖ్యల్ని మహేష్ అభిమానులు పాజిటివ్గా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని ట్వీట్ పెట్టి మహేష్ ఫ్యాన్స్ నోరెత్తకుండా చేశాడు. ఇది తన మీద అటాక్ చేసిన పవన్ అభిమానులపై సెటర్ అని కూడా అనుకోవచ్చు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.